అందరికీ నా నమస్కారం. నా పేరు భాగ్య. అయితే మా వీడియో చూసే వాళ్ళకందరికీ తెలుసు. మా హస్బెండ్ చనిపోయారని రీసెంట్‌గా. అయితే నేనేం చేస్తున్నానని చెప్పాలి కదా! నా బాధ్యత. ఇప్పుడు ఆల్మోస్ట్ మా హస్బెండ్ చనిపోయి 6 మంత్స్ అవుతుంది. 6 మంత్ రన్ అవుతుంది. ఈ 25థ్ వస్తే 6 ఎళ్లి 7 మంత్స్ గిట పడతది. అయితే నేను ఇంటి వద్దనే ఉంటున్నా. నేనేం చేస్తలేను. ఇంటి వద్దనే ఉన్నాను. అయితే ఆయన చనిపోగానే కొంచెం చాలా డిసప్పాయింట్ అయిపోయి కొంచెం మెంటల్‌గా గిట ఏం చేస్తున్నా నాకే తెలవకుండా అనే స్థితిలో ఉండిపోయాననమాట. ఒక ఆయన చనిపోయినాక 3 మంత్స్‌కు మా ఫ్రెండ్ అంటే మా గల్లీకే ఉంటదనమాట. గుమ్మడిదలలో ఉంటదామె. నాకు వెస్టేజ్ గురించి చెప్పింది. అంతకుముందుకు మా వారు ఉన్నప్పుడే వెస్టేజ్ గురించి చెప్పారు. కానీ నేను సరే అన్నా. కానీ మా హస్బెండ్ నమ్మలేదు. నమ్మక బిల్లు చేయలే. అంటే మా వారు ఏది చెప్తే అది నేను వినేదాన్ని. సరే ఆయన ఏదో ఆయనకు తెలిసి ఉన్నది కాబట్టి ఆయన ఏదో చెప్తుండు కదా! మరి ఆయన నేను చేయలేను కదా! అని ఆలోచనతో సరే నువ్వు ఎట్లా అంటే అట్లా అని చెప్పేసి ఊకున్నా. బట్ ఆయన చనిపోయినాక ఇగ నాకు ఎక్కడ ఆలోచన చేయలేని స్థితి, దోయలేని స్థితి గిట. నేను బయటకెళ్ళి వర్క్ చేసేంత ఇది లేను నేను. అందరిలాగా ఉండాను నేను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఓపెన్ సర్జరీ అయింది. హార్ట్ ఆపరేషన్. ఎమర్జెన్సీలో నాకు ఈరోజు ఇంట్లో ఆల్రెడీ సీరియస్ అయిపోతే పట్టుకెళ్ళి అక్కడ సీరియస్‌గా అయినందుకు ఎమర్జెన్సీగా చేసేసారు ఆపరేషన్. అసలు టైం గిట్ట లేదు. అంత సీరియస్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి నేను బతికించుకుని మా ఆయన. అప్పటినుంచి నేను ఆల్మోస్ట్ ఇంట్లో బట్టలు ఉతకడం గిట్ట నేను చేసేదాన్ని కాదు పని. బట్టలు ఉతికే పని గిట్ట నేను చేసేదాన్ని కాదు. అంత సెన్సిటివ్‌గా నన్ను చూసుకొని ఇప్పుడు నడి రోడ్డు మీద పడేసినట్టు అయిపోయింది ఆ పని. అయినా ధైర్యంగా ఉండాలి. ఎందుకోసం అంటే నా పిల్లలు ఉన్నారు కదా! నా పిల్లల కోసం బతకాలి. ఎట్లా బతకాలి అనే ఆలోచన ఎంతోమంది ఏదో చెప్పారు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? కంపెనీలో పుడతావు ఎళ్ళు, అక్కడ ఎళ్ళు, ఇక్కడ ఎళ్ళు. మా అమ్మనేమో పొలం పనికి రా. మా అమ్మ పొలం పని చేస్తే పొలం పనికి రా అంటే లేదు లేదు ఏదో ఒకటి నాకు దేవుడే దారి చూపెడతాడనే ఆలోచనతోటి నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇక చాలా ఇదిగా ఇంట్లోనే ఉన్నా అసలు బయట కాలు గిట్ట పెట్టలేని స్థితి అనమాట. నేను అసలు అంత సెన్సిటివ్‌గా మెంటల్ అయిపోయింది నాకు అసలు. సడెన్‌గా మా ఆయన అట్లా అయ్యే వరకు నాకు ఏంది మా హస్బెండ్ ఇట్లా ఎందుకు అయిపోయిండు? ఇట్లా ఎందుకు అయిపోయిండు? ఆరోగ్యంగా ఉన్న మనిషి సడెన్‌గా ఇట్లా అయిపోయిండు. నాకు నేనే ఆరోగ్యంగా ఉండను. ఎప్పుడు నేనే టాబ్లెట్లు ఏసుకొని నేనే హాస్పిటల్ కూడా ఎళ్ళేదని నాకు ఆ చావేదో నాకొచ్చుంటే బాగుండు గదా! మా ఆయన ఆ రోగం మీద నాకొచ్చుంటే బాగుండు గదా! ఆయన ఆరోగ్యంగా ఉంటుండే గదా! అని అనుకున్నా. ఎందుకంటే ఫైనల్ స్టేజ్ అన్నారు. క్యాన్సర్ అన్నారు. ఫైనల్ స్టేజ్ అన్నారు. అదేదో రోగం నాకొచ్చుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే నేను పోయినా ఆయన కష్టం చేశాను. నా పిల్లల్ని నడుపుకుంటూ నేను ఏ కష్టం చేస్తా అని ఆలోచన నాకు మైండ్‌లో మొత్తం తిరుగుతుండే. ఇక ఆ బాధలా ఏమో తెలియదు. మా హస్బెండ్‌ని పండబెట్టి లేపడం అట్లా చేసే వరకు తెలియదు గానీ నాకు చెస్ట్ పెయిన్ అనేది వచ్చేసింది. ఎడమ సైడ్ నుంచి ఇక్కడ హార్ట్‌లోకి నొప్పి అనేది వచ్చేసింది. ఆ నొప్పి తట్టుకోలేక పోయిన టెస్టులు చేపించుకున్న మళ్ళా నారాయణ హాస్పిటల్, మల్లారెడ్డి హాస్పిటల్‌లో అన్నీ చేపించుకున్నా కానీ నార్మల్ ఉన్నాయమ్మా. ఏం ప్రాబ్లమ్ లేదు. నీకు నిద్ర పోవడం లేదు కదా! నువ్వు రెస్ట్ లేదు కదా! నీకు ఏడుస్తున్నావు కదా! అందుకే ఇట్లా జర తగ్గించుకోమ్మా ఏడుపు కొంచెం నలుగురితో మాట్లాడటానికి ట్రై చెయ్యు. అట్లా ఇట్లా అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు గానీ మనసులకేని ఎలా వెళ్తదబ్బా బాధ వెళ్ళదు కదా! అట్లా ఉండే వరకు ఆ 10 డేస్ మందులు ఇచ్చారు. నిద్రపోతానికి మాత్రలు ఇచ్చిండు. మాత్రలు వేసుకున్న ఫుల్‌గా నిద్రపోయిన 10 డేస్ మంచిగా హ్యాపీగా ఏం లేదు. పెయిన్ తగ్గింది. నిద్రపోయిన. ఆ మందులు అయిపోయినాయి. 10 డేస్ తర్వాత మందులు అయిపోయినాక మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. రాత్రి 12, 1, 2 గంటలకు వచ్చేసింది ఒకసారి. లేచి కూర్చున్నా. నాకేదో అయిపోతుంది. ఎట్లా మా ఆయన నాకు అప్పచెప్పిండు కదా! ఏంది బాధ్యత అప్పచెప్పిండు కదా! పిల్లలని చూసుకోమన్నాడు కదా! పిల్లల కోసం బతుకుమన్నాడు కదా! ఎట్లా చేయాలి? ఇదే ఇక నా ఆలోచన మైండ్‌లో మొత్తం. ఈ నొప్పొస్తుంది. అమ్మని లేపన్నా మా ఆయన చనిపోయినప్పుడు అంటే మా ఆయన చనిపోయిన స్పాట్‌లో మా అమ్మనే ఉంది కాబట్టి ఆమె కొంచెం ఏ చిన్నదా చెప్పినా గాని దగడ తింటుంది. అమ్మతోని చెప్పుకోవద్దు. ఎట్లా చేయాలి? జాన్‌బామ్, జిందగీ మంతు ఆ గోళీలు అయిపోయినాయి. ఏం చేయాలి? అసలు అయితలేదు ఇక రాసుకున్న నొప్పున కాడ జాన్‌బామ్ అది రాసుకున్నా కానీ నాతోని అయితలేదు ఇక. నాకేదో అయితుంది ఇక గట్టిగా అనుకున్నా. ఇక ఏదన్నా కానీ ఇక సస్తే బత్తే ఏదన్నా కానీ ఎట్లయినా నా మొగన్ని తీసుకెళ్ళిండు కదా దేవుడు. నన్ను గిట్ల తీసుకపోతే పోతే పీడపోతది అని చెప్పేసి అనిపించింది. మళ్ళీ నాకు పిల్లల మొహాలు చూస్తే పక్కకు ఇక్కడ కొడుకు, ఇక్కడ బిడ్డ పండుకుంది. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. అరే ఇప్పటికే తండ్రి లేడు కదా! మళ్ళీ పిల్లలు ఇది తల్లి లేకుంటే ఏమైతారో అన్న ఆలోచన. ఇక స్టేటస్ పెట్టుకున్నా. ఈ బతికెందుకు ఇట్లా అంటే ఏదో చిన్న బాధ అనిపించి ఆ స్టేటస్ పెట్టినా. ఆ స్టేటస్ రాత్రి 2 గంటలకు పెట్టాను కదా! మా ఫ్రెండ్ అందరేమో నా స్టేటస్ చూసి ఇలా సార్ చచ్చిపోయిండు కదా! అందుకే ఈమె ఏడుస్తుంది అన్నట్టుగా అట్లా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ స్టేటస్ ఏ టైంకి పెట్టిందని ఎవ్వరు చూడలేరు. ఆ స్టేటసు మా ఆమె భవాని భవాని అన్నమాట ఆమె పేరు. ఆమె చూసి ఇంటికొచ్చింది. ఆమె అప్పటికే ఆ వెస్టేజ్‌లో చేస్తుంది. ఇంటికొచ్చి ఏం పిచ్చి పట్టిందా? ఏం పట్టింది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? రాత్రి 2 గంటలకా నువ్వు స్టేటస్ పెట్టేది? అది అంటే లేదే ఇట్లా నొప్పొస్తుంది. మొన్న మందులు వాడుకున్నా గానీ నొప్పి తగ్గలేదు. మళ్ళీ ఇట్లా నొప్పొస్తుందని చెప్పేసి అన్నా. లేదు వెస్టేజ్‌లో మంచి మెడిసిన్ ఉన్నాయి. ఆ! అమౌంట్ అనేది ఎక్కువైతది. ఇప్పుడు నువ్వు మీ ఆయనకి లక్షలు ఖర్చు పెట్టినావు కదా! దీంట్లో
నీ కోసము ఒక 20-30 వేలు ఖర్చు పెట్టుకున్నా సరే పర్వాలేదు కదా. అంటే అప్పుడే మా వారి డబ్బులు చేయమంట, భూమి పైసలు అప్పు కట్టిన. అయితే కొన్ని ఉంచుకున్నా, ఖర్చులకు అవి ఇవి అని ఉంచుకున్నా. సరేలే అని మరి సరే నా ఆలోచన ఏంటంటే మా ఆయనకు లక్షలు పోసినా బ్రతకలేడు, మరి నేను బ్రతకాలంటే బతకాలి కదా, ఎట్లనో ఒక విధంగా బతకాలి కదా అని ఆలోచనతోటి పోయినా. సరే నడవని చెప్పేసి పోయి మెడిసిన్ తీసుకున్నాం. అయినాయి ఒక 4500 ఏమో అయినాయి. నేను ఇక డబ్బులు చూసలేను, నేను మీరు ఏమన్నా సరే డబ్బులు అయితే చూసలేదు. ఎందుకంటే డబ్బులు ఆల్రెడీ మా ఆయనకు 8 లక్షల ఖర్చు పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టినా కానీ బతకలేడు కదా. నేను 1000 కదా ఖర్చు పెట్టుకోది, నా కోసమే, నా పానం కోసమే కదా. సరే ఇప్పుడు 1000 పెడుతున్నాను, రేపు ఇంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు అని ఆలోచన మైండ్లో తిరిగి సరేలే అని తెచ్చుకున్నా, వాడుకున్నా. నెల వరకు నాకు ఆ పెయిన్ తగ్గలేదు. నెల వరకు కూడా పెయిన్ తగ్గకుండా నాకు తగ్గుతలే. అసలు ఆ మందులు వేసుకోగానే నాకు 2 రోజులు అయితే మొత్తం నిద్రపోయినా. నాకేదో అవుతుంది, ఈ మందులు ఏమో ఇప్పించినాము, నాకేమో అయిందంటే మీరే బాధ్యత అని చెప్పేసిన. నేను మా అప్లైనర్ వినోద్ సార్కి చెప్పేసిన, నా భర్త పోయి నేను బాధలో ఉన్నా, మీరు ఈ మందులు నాకు తెచ్చి ఇస్తున్నారు, నాకేమైనా అయిందంటే బాధ్యత మీరే నా పిల్లలకు అని చెప్పేసి అన్న. రాసి మరి నాకేమైనా అయిందంటే పేపర్లు రాసి మరి ఇదైతా అని చెప్పిన. అంటే ఏం కాదు, ప్రాణాలు తీసే మందులు కావు ఇవి, ప్రాణాలు పోసే మందులు అని చెప్పేసి అన్న. సరేలే ఏదైతే ఏందని చెప్పేసి నేను వెస్టేజ్ మందులు వాడినా. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకు తగ్గలేదు. తర్వాత పూర్తిగా తగ్గినాక నేను బిలువ చేసి ఇప్పుడు వెస్టేజ్లో చేస్తున్నా. ఒక్కటి ఆలోచించండి, హార్ట్ ఆపరేషన్ ఓపెన్ సర్జరీ అయింది నాకు. ఓపెన్ సర్జరీ అయినాక ఇట నాకు ఈ పెయిన్ వస్తే నేను హాస్పిటల్ పోతే పోయినా ఆల్రెడీ 15,000 ఖర్చు పెట్టుకున్నా. టెస్టులు కూడా చూపించమంటే నేను తీస్తా. మీరు ఈ వీడియో చూసి మీరు ఎంతమంది నమ్మరో నాకు తెలియదు, కానీ ఒక్కరు నమ్మినా చాలు. ఎందుకంటే ఆరోగ్యము లేనిది నువ్వు కోట్లు సంపాదించిన వేస్ట్. అది మీకు తెలుసలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతా కల్తీ ఫుడ్ అయిపోయింది. ఆయిల్ కల్తీ అవుతుంది తెలుసు కదా మీకు. ఆయిల్ కల్తీ ఎంత కల్తీ అవుతుంది తెలుసా? ఆల్మోస్ట్ మనం తినేది విషంతో సమానం. ఆయన తింటున్నాం, అడ్డమైన రోగాలు వస్తాయి. మా హస్బెండ్కి అడ్డమైన రోగం వచ్చిందని అనుకుంటున్నాను కదా, అది వచ్చింది గిట్ట ఎందుకో నాకు తెలుసు. ఆయన హెల్త్ పరంగా ఎట్టుకున్నాడో తెలుసు. కానీ ఆయన తినే ఫుడ్ చాలా కేర్ఫుల్గా తినేవాడు. మా ఇంట్లో నాకు ఏమంటే హార్ట్ ఆపరేషన్ అయిందో, నాకు 2019లో 9వ నెలలో హార్ట్ ఆపరేషన్ అయింది. ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాక ఒక 1 ఇయర్ వరకు ఇంట్లో 2 ఇయర్స్ నేను ఇంట్లోనే బయటకు వెళ్ళలేదు. తర్వాత మా ఆయనకు ఇట్లా న్యూస్ వచ్చినాక ఆయిల్ కల్తీ అవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది చెప్పగానే నేను ఒకటే మాట అన్న మా ఆయనతో, ఈ ఆయిల్ డాక్టర్ గిట్ట నాకు సజెస్ట్ చేయలేరు ఆయిల్ తినమని, పచ్చిగా ఉడకబెట్టుకొని కుక్కర్లో ఉడకబెట్టేసుకొని కూరగాయలు తినమ్మా అని చెప్పిండు. ఉప్పు కారం నూనె లేకుండా ఉడకబెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకొని తినమని చెప్పి నాకు సజెస్ట్ చేసింది. ఇట్లా చెప్తుంది డాక్టర్. కానీ ఆయిల్ తినమని అయితే చెప్పలేదు, ఆయిల్ మాత్రం యూజ్ చేయమని లేదు. కానీ ఎలాంటి ఆయిల్ యూజ్ చేయాలని కూడా చెప్పలేదు. మరి ఎట్లా ఎన్ని రోజులు తినాలి నేను అని ఆలోచన అనిపించింది నాకే క్వశ్చన్. ఇట్లా కాదబ్బా ఆయిల్ మంచిగా వస్తలేదు అంటే, సరేలే మనమే కాదు మన పిల్లల గిట్ట ఆరోగ్యంగా ఉండాలి కదా అని ఒకే ఒక ఆలోచన ఆయన మైండ్లోకి వచ్చి ఆయిల్ మిషన్ తెచ్చింది మా ఇంట్లో. 30,000 పెట్టి ఆయిల్ మిషన్ తెచ్చి మా ఇంట్లో అప్పటి నుంచి 2-3 ఇయర్స్ నుంచి మేము పల్లీలు తెచ్చుకొని 10 కిలోల పల్లీలు తెచ్చుకొని పడితే మాకు 6 కిలోల ఆయిల్ వస్తుండే, 5 కిలోల ఆయిల్ వస్తుండే. అవే వాడుకునే వాళ్ళం. 3-4 నెలలు వస్తుండే. మళ్ళీ సన్ఫ్లవర్లు అట్లా తెచ్చుకొని వాడుకున్నాం. కానీ మేము బయట అసలు యూజ్ చేసేవాళ్ళం కాము. అంత కేరు, ఆయన ఆరోగ్యం అంటే అంత కేర్ తీసుకునే వాళ్ళకి లాస్ట్కి వస్తే ఆరోగ్యం పరంగా ఇది అయ్యే మా ఆయన చనిపోవడం జరిగింది. నా ఉద్దేశం ఏంటి అంటే, ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఒకే ఉద్దేశము, మీరు తినే ఫుడ్డు, తీసుకునే ఫుడ్డు, తాగే డ్రింక్స్ ఇవన్నీ ఎంత కల్తీ, ఎంత హానికరం ఒక్కసారి ఆలోచించండి. మీ మనస్సాక్షికి మీరే క్వశ్చన్ వేయాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటున్నారా లేదా తెలుస్తుంది. రేపు మన పిల్లలకు మనం ఉండాలి, మన అమ్మ నాన్న ఉన్నారు అని చెప్పుకోవడానికి గిట లేకుండా కావద్దు కదా. పిల్లలం కన్నాం, మరి అలా పెంచే బాధ్యత గిట మనదే కదా. ఇప్పుడు మా వారు నడుమంతరానే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు చూసుకోవాలి? నేను చూసుకోవాలి. ఏ కష్టం చేసి చూసుకోవాలి? ఏ కష్టం చేస్తే ఆ కష్టం చేసి చూసుకోవాలి కదా. నాకు ఈ నొప్పి తగ్గినాక నేను వెస్టేజ్లో జాయిన్ అయినా. వెస్టేజ్లో చాలామంది ఇది మంచిది కాదు, నెగిటివ్గా ఆలోచన, దీని గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చేసింది గిట అందుకు అంటే కొంచెం మేము మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి కదా, అందుకోసమని నేను ఈరోజు అయితే ఇంత చిన్న వీడియో అయితే చేస్తున్నాను. చిన్న వీడియో అని లేదు, బాగా లెంత్ వచ్చింది, పర్వాలేదు. నేను అయితే హ్యాపీగా ఉన్నా. ఇంత ఉన్నది, అది మా వారు ఉంటే ఇంత ఉంటుండే, పర్వాలేదు. నాకు వెస్టేజ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు పరిచయం అయింది. దీనికి ఫ్యూచర్ ఉంటుందని నమ్మి నేను వెళ్తున్నా. మీరు గిట్ట నమ్మి వస్తా అంటే నా నెంబర్ 8096945309 నా నెంబర్ ఇది. నా నెంబర్ కాల్ చేయండి, చెప్తా. నేను అన్ని డీటెయిల్ చెప్తా. నేను ఇప్పుడు జర్నీ చేయబట్టి 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్లో నేను ఎంత ఇదిగా ఉన్నా అంటే మీరు నన్ను చూసి అర్థమైపోతుంది. నేను మా హస్బెండ్ మర్చిపోవడానికి ఒక 2-3 ఇయర్స్ పడుతుంది అనుకున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక పిచ్చిదాని లెక్క తయారైనా. ఆ పిచ్చి అంతా తీసుకెళ్ళేసి వెస్టేజ్ మీద పెట్టేసిన.
అదే వెస్టేజ్ మీద పెట్టినందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నా. ఇంకా ఫ్యూచర్ చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా నుంచి వెస్టేజ్ గురించి పూర్తి వివరాలు నేను ప్రతిరోజు ఒక వీడియో చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. మా హస్బెండ్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేరు. చేశారు కొంతమంది, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, కంపెనీ ఫ్రెండ్స్ చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. మేము లిస్ట్ కూడా రాసుకున్నాం. మా వారు నేను ఏంటంటే వాళ్ళకి నేను ఏదో విధంగా సహాయం చేయాలి ఒక ఉద్దేశంతో మా వారు చెప్పిన మాటలు నా మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాకు ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళు మనసులోనే రాసుకునే వాళ్ళ పేర్లు. టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా. కానీ మీరు ఒకటి మీ ఆరోగ్యం చూసుకోండి. ఉంటా మరి. నమస్కారం. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ షేర్లు అవసరం లేదు, ఏం చేయకున్నా సరే నా వీడియో చూడండి. చూసి దీంట్లో ఎంత నిజం ఉంది, అబద్ధం ఉంది, ఇవన్నీ మీరు తెలుసుకోండి. నేను నెక్స్ట్ ఇంకో వీడియో పెడతా. ఇక ఇప్పటి నుంచి మనం పరిచయాలు ఏం అవసరం లేదు. నా పేరు భాగ్య, మాది ఇక్కడ గుమ్మడిదలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఉంటా మరి. నమస్కారం.